ముఖ్యాంశాలు. పదో తరగతి జవాబు పత్రాల రీకౌంటింగ్ పునర్పరిశీలనకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 7లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించిన పరీక్షల విభాగం. రేపు వెల్లడి కానున్న 4 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ఎన్నికల ఫలితాలు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ముమ్మర సన్నాహాలు. హర్మజ్ జలసంధిని దాటిన భారత ఎల్పీజీ నౌక. ఈ నెల 13న విశాఖకు రానున్న ఎంటీ సర్వశక్తి. రాష్ట్రంలో ద్రోణి ప్రభావంతో మిశ్రమ వాతావరణం. 124 మండలాలలో వడగాల్పులు. 12 జిల్లాలలో తేలికపాటి వర్షాలకు అవకాశం.